చైనాలో నిన్న ముగిసిన ఎస్సీఓ సదస్సు సంబంధించిన మెయిన్ అవుట్కమ్స్లో 20 అఫీషియల్ డాక్యుమెంట్స్ని అడాప్ట్ చేసుకుని దాంతోపాటు ఎస్సీఓ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ టిల్ 2025ని అడాప్ట్ చేసుకున్నారు. అండ్ ఎస్సీఓ డెవలప్మెంట్ బ్యాంక్ పెట్టాలని, ఎస్సీఓ బాండ్స్ క్రియేట్ చేయాలని, దాంతోపాటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి కామన్ సెటిల్మెంట్ సిస్టమ్ తీసుకురావాలని చెప్పి కూడా ప్రపోజల్ చేశారు. అంటే బ్రిక్స్లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎలా ఉందో ఆ దిశగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా స్టార్ట్ చేయాలని, ఎస్సీఓ బాండ్స్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి కోరుతున్నారనమాట. తర్వాత ఎస్సీఓకి సంబంధించి కొత్తగా రీజనల్ సెక్యూరిటీ సెంటర్స్ కూడా సెంట్రల్ ఏషియాలో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రపోజల్ తీసుకొచ్చారు. 2026-2030 వరకు కూడా యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ రోడ్ మ్యాప్ని అడాప్ట్ చేసుకున్నారనమాట. మనకు తెలుసు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ర్యాట్స్ అని చెప్పి రీజనల్ యాంటీ టెర్రర్ స్ట్రక్చర్ అని చెప్పి ఒక సబ్ ఆర్గాన్ కూడా ఉంది అనమాట. సపరేటిజం, ఎక్స్ట్రీమిజం, టెర్రరిజం వీటికి ఎస్సీఓ వ్యతిరేకం అనమాట. తర్వాత చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ కూడా ఎస్సీఓ సభ్య దేశాలకి లోన్స్, ఎయిడ్స్ ప్రపోజల్స్ ప్రామిస్ చేశారు. ముఖ్యంగా 2 బిలియన్ యువాన్స్ ఎయిడ్ లాగా 10 బిలియన్ యువాన్స్ లోన్ లాగా ఇవ్వడానికి రెడీ అయ్యారనమాట. దాంతోపాటు చైనా యొక్క మూన్ రీసెర్చ్ అంటే చైనా యొక్క లూనార్ రీసెర్చ్ స్టేషన్లో పాల్గొనడానికి ఎస్సీఓ మిగతా సభ్య దేశాలకి ప్రపోజల్ పంపించారు. మీరు కూడా పాల్గొనవచ్చు, మాతో పాటు మీరు కూడా ఉండొచ్చు అని చెప్పి.